ఎట్లా అనిపించింది మీకు ఫీడ్బ్యాక్? చాలా బ్రహ్మాండంగా ట్రైనింగ్ సార్. ఇంతకుముందు ఇక్కడ రాకముందు అయితే ట్రైనింగ్ ఏముంటుంది అన్ని ఫార్మ్స్ గురించి చెప్తారు, అది ఇది అన్నీ ఈజీగా తీసుకున్నాను. కానీ ఇక్కడ వచ్చినాకనే అర్థమైంది అసలు ట్రైనింగ్ ఏంది అనేది. చాలా వరకు నేర్చుకోవడానికి దొరికింది. ఇక్కడ ఫుల్ డే ట్రైనింగ్ ఉండే, చాలా బ్రహ్మాండంగానే ఉంది. సాటిస్ఫై చాలా మంచిగా फुल नॉलेज। आपको बोलो क्या क्या समझ में आया, नहीं आप क्या समझ के आए थे क्या नहीं ऐसा? अरे बेसिक इन्फॉर्मेशन के लिए आया था मैं, शुरू से लेके आखिर तक सब मालूम हुआ। वैक्सीनेशन क्या है, कैसा डालना, ग्रास के बारे में नॉलेज हुई मुझे। बहुत ही अच्छा दिखा आने के बाद। मतलब कि ट्रेनिंग वर्थ था तुम्हारे, जो टाइम दिया सुबह से शाम तक? जी हाँ। నేను కాకినాడ నుంచి వచ్చాను. యాక్చువల్ మేము బయలుదేరి ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఏం చెప్తారు ఏంటో అంత ఒక క్వశ్చన్ మార్క్ వచ్చాం. బట్ ఇక్కడికి వచ్చాక టారిఫ్ సార్ చెప్పింది కదా అండి, మేము అంతే మొత్తం ఏంటి టోటల్ నాలెడ్జ్తో వెళ్తున్నాం. సాటిస్ఫై అంత దూరం నుంచి వచ్చారు చెప్పారు మాకు. మాకైతే అర్థమైంది. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము కాకినాడ నుంచి వచ్చాం. ఎలా వచ్చారు? కనీసం కూడా జీరో నాలెడ్జ్తో వచ్చాం, కానీ ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసి ఈ ఫామ్ మీద ఒక ఐడియా వచ్చి మేము అసలు పెట్టాలా పెట్టకూడదు సైడ్ మీద వచ్చి మళ్ళీ డిస్కషన్ చేసి మేము పెట్టాలని వచ్చాం. కంపల్సరీ ఇక్కడికి రావడం అయితే 100% పెట్టాలని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత రిస్క్, దాని మీద ఏమేమి ఉన్నాయి ఏంటి ఇవన్నీ తెలిసి మళ్ళీ ఇంకొకసారి మేము ఆలోచన చేసి స్టార్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంటంటే ఆయన ఒక ఫామ్ మెయింటైన్ చేస్తూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది ఫస్ట్ థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సో నేను వచ్చేసి ఇంతకుముందు వేరే ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యాను, కానీ అక్కడ యాక్చువల్లీ థియరిటికల్గా చాలా నేర్పించారు, కానీ ఎక్కడ ప్రాక్టికల్గా ఎక్కడ లేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే యానిమల్స్, అన్ని రకాల యానిమల్స్ ఉన్నాయి, వీళ్ళ దగ్గర డిఫరెంట్ బ్రీడ్స్ ఉన్నాయి, నెక్స్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్డర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసి అసలు యాక్చువల్లీ ఏం చేయాలి ఏంటి అన్నది ఏంటంటే థియరిటికల్ చదివేది ఒకటి, మనం ప్రాక్టికల్గా చూసి తెలుసుకునే వేరుంటాయి కదా. దాంతోపాటు మొత్తం ఐ మీన్ ఇనీషియల్ స్టేజ్ నుంచి వ్యాక్సినేషన్ కానీ మెడికేషన్ కానీ మొత్తం అన్ని డీటెయిల్స్ చాలా క్లియర్గా చెప్తారు. మీకు ఒక హోప్ వచ్చిందా? మాత్రం ఒక హోప్ వచ్చిందండి. సాటిస్ఫైడ్. అవునండి, బాగుందండి. ట్రైనింగ్ అయితే బాగుంది. మనం జీరో నాలెడ్జ్తో వచ్చినా కూడా నీకు షెడ్ కన్స్ట్రక్షన్ నుంచి ఏ గ్రాస్ వేసుకోవాలి, ఏ వ్యాక్సినేషన్ తీసుకోవాలి, ఏ బ్రీడ్ సెలెక్షన్ చేసుకోవాలి, నీకు అన్నీ మనకు లైవ్లో చూపించడం కానీ, ఏజ్ని సెలెక్ట్ చేసుకోవడం అన్నీ చాలా బాగున్నాయండి. మీరు ఇక్కడికి వస్తే మీకు ఓవరాల్గా దాని గురించి ఒక ఐడియా వస్తుంది. నేను ఇంతకుముందు చాలా వీడియోస్ చూశాను, నాకు ఏదో నాలెడ్జ్ ఉంది అనుకుంటా ఉన్నాను. కానీ ఇక్కడికి వచ్చి ఇక్కడ అతను లైఫ్ సైకిల్ మొత్తం స్టేజెస్ అది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. ప్లస్ లైవ్లో చూడడం వల్ల కొంచెం బాగా క్లారిటీ వచ్చింది. ప్లస్ ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎంత బడ్జెట్తో స్టార్ట్ చేయాలి, అలాంటి డీటెయిల్స్. తర్వాత ఫ్యూచర్ కూడా సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. అది చాలా అడ్వాంటేజ్ అనిపించింది. టచ్లో ఉంటూ అతని డైరెక్షన్లో మేమైతే స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము. మోస్ట్ ప్రాబబ్లీ బై నెక్స్ట్ మంత్ జనవరిలో చేయాలి. థ్యాంక్ యూ.